మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల సంగ్రామ యాత్ర కాగజ్ నగర్ నుండి మందమరికి చేరుకున్నది. ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య ఆధ్వర్యంలో చేరుకున్న యాత్రకు మందమరి ఎంఆర్పీఎస్ పట్టణ కమిటీ నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర చేయడం జరుగుతుందని తెలిపారు. మాదిగల్ని చైతన్యం చేస్తూ ఈరోజు మందమరి పట్టణానికి చేరుకోవడం జరిగింది. మందమరి పట్టణానికి చేరుకున్న వెంటనే నా మాదిగ బంధువులు, నా మాదిగ రక్త సంబంధికులంతా వచ్చి స్వాగతం పలికి ఈ మాదిగల సంగ్రామ యాత్రకి అండగా నిలబడడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల్ని మోసం చేయడం జరుగుతుంది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న నాళ్ళు మేము ఏ సభలు పెట్టినా, ఏ సమావేశాలు నిర్వహించినా వాటికి అతిథులుగా, ముఖ్య అతిథులుగా వచ్చి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అనేక సార్లు జాతీయ మహాసభలలో, బీజేపీ పార్టీ జాతీయ మహాసభలలో, రాష్ట్ర సమావేశాలలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ న్యాయమైంది, మన పార్టీ మూల సిద్ధాంతమైన ఉపాధ్యాయ దీన్ దయాళ్ సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉన్నాం. దీన్ దయాళ్ సిద్ధాంతం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకం చిట్ట చివరి వరకు చేరినప్పుడే ఆ పథకానికి నిజమైన సాధికారత అని చెప్పి బీజేపీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే నోట్ల రద్దు సమయంలో మాదిగల పెద్ద బహిరంగ సభ, ధర్మయుద్ధ మహాసభ హైదరాబాద్లో నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు అయితేనేమి, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు అయితేనేమి, అనేక మంది బీజేపీ పెద్దలు వచ్చి మేము అధికారంలోకి వస్తే అది వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వర్గీకరణ చేయడం లేదు. మేము చాలా ఓపికతోని ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం. ఇక మీద బీజేపీ మీద మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ప్రత్యక్ష యుద్ధాన్ని మేము ప్రకటించాడు కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామాన్ని చైతన్యం చేస్తూ మాదిగ పల్లెల్ని తట్టిలేపుతూ ఏప్రిల్ 4వ తారీఖున హైదరాబాదు ముట్టడిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు ప్రకటించడం జరిగింది. నా మాదిగ సోదరులంతా, నా మాదిగ కుల బంధువులంతా, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులంతా కలిసికట్టుగా ఏప్రిల్ 4వ తారీఖున వచ్చి హైదరాబాదులో ఉండబడే హైదరాబాద్ ముట్టని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.